సో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలన్నీ కాళేశ్వరం ప్రాజెక్ట్ చుట్టే తిరుగుతున్నాయని మీకు కొత్తగా ఎప్పుడు అవసరం లేదు. ఈ కాళేశ్వరంది కయ్యం ఒకటి నడుస్తుంది కదా! చాలా మంది కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏంది? ఈ టీవీలలో పెద్ద పెద్ద డిబేట్‌లు ఏంది? సగం అర్థమై, సగం అర్థం కాక కాంగ్రెసోళ్ళు రోడ్డు బుడ్డికాడికి నీళ్ళంతలేవని వాళ్ళంటారు. అద్భుతంగా కట్టినవురా మీకేం ఎరకరా అని వీళ్ళంటారు. మరి ఈ పంచాయతీ జరత చెప్పే ప్రయత్నం చేస్తా. నాకు అర్థమైన భాషలో, మీకు అర్థమయ్యే భాషలో చాలా సింపుల్‌గా చెప్పే ప్రయత్నం చేస్తా. ముందుగాల ఈ వర్షాలు కొంచెం ఎంతో కొంత వర్షాలు కురిసినాయి కదా! మిగతా రాష్ట్రాలలో కూడా కురుస్తున్నాయి కాబట్టి, ఈ వర్షాలతోటి కాళేశ్వరం కథ తేట తెల్లం అయిపోయింది. సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. ఇక్కడ వార్త ఏందంటే, కాళేశ్వరం ఫట్ అయింది. ఎల్లంపల్లి హిట్ అయిందని ఒక వార్తొస్తుంది. నిజంగా కాళేశ్వరం ఎట్లా ఫట్ అయింది? ఎల్లంపల్లి ఎట్లా హిట్ అయిందో చూపెడతా. ఇక పంచాయతీ తెగిపోతది దీనితోటి మంచిగా నిమ్మలంగా, షార్ట్‌గా అండ్ స్వీట్‌గా చెప్తా వినుర్రి. ఇగో ఇది మొత్తం కాళేశ్వరం కథ. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇది. మంచిగా చూడుర్రి. మీకు మీకు సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఈ మొత్తం కేసీఆర్ బాబు తన చెమట చిందించి, తన మేధస్సును రంగరించి గీసినటువంటి ప్రాజెక్ట్ ఇది. ఇక నేను గీసినట్టే గీసినామాట నాకు తెలిసి జర కింద మీద ఉంటే నవ్వుకోకుర్రి. గిట్లే ఫామ్ హౌస్‌లో కూర్చొని గీసినామాటే. ఇది 2 టీఎస్‌లు ఉందా? 5 టీఎస్‌లు ఉందా? 10 ఇయ్యిర్రి. సరే ఇప్పుడు సో విమర్శల తర్వాత గాని ఫస్ట్ సబ్జెక్ట్ చెప్తా. ఇక్కడ ఇది జనరల్‌గా ఇక్కడ మేడిగడ్డ. ఇది గోదావరి నది. సో మీ అందరికి తెలుసు గోదావరి నది మీద ప్రాజెక్టులు కట్టిండు. ఏంది ఇది ఎల్లంపల్లి, ఇది సుందిల బ్యారేజు, ఇది అన్నారం బ్యారేజు, ఇక్కడ మేడిగడ్డ బ్యారేజు, తర్వాత ఇది మిడ్ మానేరు ఇవన్నీ తెలుసు మీకు. అంతగిరి అన్నపూర్ణమ్మ రిజర్వాయర్, రంగనాయక సాగరు, మల్లన్న సాగరు ఇవన్నీ ఉన్నాయి కదా! ఈ కొండ పోచమ్మ రిజర్వాయర్, బాపు ఫామ్ హౌస్ పక్కకే. సో ఇవన్నీ ప్రాజెక్టులలో కాన్సెప్ట్ ఏంది? అంటే గోదావరిలో నీళ్లు సముద్రంలో అనవసరంగా కలిసిపోతున్నాయి. అసలు భారతదేశంలో ఎవ్వరికి కూడా తెలివి లేదు. అన్ని నీళ్ళని సముద్రం పాలవుతున్నాయి. కరెక్ట్ ప్రాజెక్టుల మీద అంటే గోదావరి నదీ ప్రవాహం ఉన్న కాడ ప్రాజెక్టులు కట్టి నీళ్ళు ఎత్తి దాచిపెట్టుకుంటే ప్రాజెక్టులు కడితే సస్యశ్యామలం చేయొచ్చు భారతదేశాన్ని కేసీఆర్ బాబు దేశం మొత్తం గురించి మాట్లాడాడు. ఇక తెలంగాణలో ఈయన చేసిన కథ ఏంటంటే, ఇక్కడ ప్రాణహిత, గోదావరి ఇవన్నీ కలిసి వస్తాయి. ఇక్కడికి నీళ్ళు వస్తాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత నీళ్ళు ఈడ లభ్యత ఎక్కువ ఉంటది ఈడ అని చెప్పేసి మేడిగడ్డ దగ్గర ప్రాజెక్టు కట్టిండు. ఇది పిల్లర్లు ఉంగిని నీళ్లు బయటకు వదులుతారు కాంగ్రెస్ వాళ్ళు. ఇక్కడ పంచాయతీ ఏంటంటే, అసలు ఇక్కడ నీళ్లు కిందికి వదులుతారు. అసలే కరువు ఇది. అదేంది ప్రకృతి తెచ్చిన కరువు కాదు, ఇది కాంగ్రెస్ వాళ్ళు తెచ్చిన కరువు. మేడిగడ్డ కాడ నీళ్లు ఆపి వెనుకకు పంపు చేయాలి కదా అని చెప్పేసి టీఆర్ఎస్ వాళ్ళ పంచాయతీ. ఇక్కడ నీళ్ళు ఆపితే ఈ ప్రాజెక్ట్ కొట్టుకపోతుందనేమో కాంగ్రెస్ వాళ్ళకి. ఇక్కడ నీళ్ళు ఆపితే ఈ పిల్లలు ఉంగిపోయినాయి కదా కొట్టుకపోతున్నాయి. మరి ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు చేసిన కాన్సెప్ట్ చెప్తా. ఫస్ట్ వాళ్ళు ప్రాజెక్ట్ ఏ ఉద్దేశంతో కట్టారు? వీళ్ళు ఇక్కడికి నీళ్ళు వస్తాయి, ఇక్కడ ఆగుతాయి. ఆయన వాటి ఈ మేడిగడ్డ పంప్ హౌస్ దగ్గర నుంచి, ఈ కన్నేపల్లి పంప్ హౌస్ నుంచి ఎత్తి అన్నారంలో వస్తారు. అర్థమైందా? ఇప్పుడు నీళ్ళు ఇక్కడికి వచ్చి ఆగుతాయి కదా, ఆగిన నీళ్లను లిఫ్టులతోటి అంటే పెద్ద పెద్ద బాహుబలి మోటార్లతోటి ఎత్తి పోయడం అన్నట్టు. ఇడికేలు ఎత్తి అన్నారంలో వస్తారు. అన్నారంకి బ్యారేజ్ కాడ ఎత్తి పోసి సుందిళ్ళకి వస్తారు. సుందిళ్ళకించి ఎల్లంపల్లికి వస్తారు. అంటే ఎత్తిపోయడం సింపుల్. ఎత్తిపోసే కాన్సెప్ట్ చెప్తా. ఇప్పుడు మనకి ఇక్కడ ఇల్లు ఉంది, పైన వాటర్ ట్యాంక్ ఏదో ఉంది, గీడ మనకు బోర్ ఉంది లేకపోతే కాలువనో ఏదో ఉంది. ఇడికే నీళ్ళు ఏం చేస్తారంటే చక్కగా ట్యాంక్ మీకు పోవు కదా, మీకు ఇంటికి దగ్గర దాకా వచ్చి ఇక్కడ సంపులో పడతాయి. అవునా కదా? సంపు ఇక్కడికి వెళ్ళి సంపులో వాడి ఇది పంపు అవుతుంది అన్నట్టుగా. ఈ సంపులోకి వెళ్ళి మళ్ళీ మోటార్ పెట్టుకొని మనం పంపు చేసుకొని ఇంటికాడ ట్యాంక్లో పోసుకుంటాం కదా. ట్యాంక్లో పోసుకున్న తర్వాత ఈ పైపులతోటి కిచెన్లకు పైప్ పోతుంది, బాత్రూంలకు కోడి పోతుంది, హాళ్ళకు కోడి పోతుంది, సింక్లకు కోడి పోతుంది. ఇట్లా నీళ్ళు ఎత్తిపోసుకున్న తర్వాత డిస్ట్రిబ్యూషన్ ఈజీగా చేసుకోవచ్చు. అంటే హైట్కి ఎత్తిపోయడం అన్నట్టు. లిఫ్ట్ ఇరిగేషన్ అంటే ఇదే ఎత్తిపోతల పథకం. కింద ఉన్నాయి కొంత దూరం పార్కుడు వస్తాయి, అడి రాగానే ఎత్తి పైకి పోయడం. అయితే ఇప్పుడు వీళ్ళు ఎక్కడ అంటే ఈ ప్రాజెక్ట్ కట్టారు కానీ డిస్ట్రిబ్యూషన్ కెనాల్ కావాలి, అది వేరే కాన్సెప్ట్, మళ్ళీ పెద్ద సబ్జెక్ట్ అయితే తర్వాత చెప్తాను. ఇది సింపుల్ గా మీకు అర్థమయ్యే భాషలో ఎత్తిపోతల పథకం. ఇట్లా మేడిగడ్డ నుంచి అన్నారంకి, అన్నారం నుంచి సుందిళ్లకు, సుందిల నుంచి ఎల్లంపల్లికి కింది నుంచి చాలా డౌన్ నుంచి నీళ్లు ఎత్తుకుంటా పోయాలి. ఈ కాన్సెప్ట్ లా లక్షల రూపాయల, కోట్ల రూపాయల కరెంటు బిల్లులు అయితే ఉన్నాయి. సరే మరి ఈ కాన్సెప్ట్ లేకుండా వీళ్ళంటుంది ఏంది కాంగ్రెస్ వాళ్ళు అంటే, కరెంటు బిల్లు లేకుండానే, పెద్ద ఇబ్బందులు లేకుండానే జస్ట్ గ్రావిటీ ద్వారా నీళ్లు తేవచ్చు, కాలువల కొంట నీళ్లు తేవచ్చు, ఎక్కువ నీళ్ళు నిండినప్పుడే అని చెప్పేసి ఇక్కడ అది రుజువు అయిపోయింది. ఇప్పుడు కాళేశ్వరం ఫట్ ఎల్లంపల్లి హిట్ అనే వార్తలు కూడా అదే ఉంటుంది. రీడిజైనింగ్ అనేది మొత్తం వృధా అయిపోయిన పరిస్థితి. ఏంది? ఎల్లంపల్లికి కడెం నుంచి అక్కడ నుంచి ఇక్కడ నుంచి మొత్తం న్యాచురల్ గానే వాటర్ చేరుతున్నాయి.
న్యాచురల్గా వచ్చి ఆల్రెడీ ఎల్లంపల్లి నిండింది. ఎల్లంపల్లి దాని కెపాసిటీ నిండగా మిగిలిన నీళ్ళు ఆల్రెడీ ఇడికెళ్ళి ఇడిచి పెడుతుంది. ఇప్పుడు భారీగా వర్షాలు పడకపోయినా మన రాష్ట్రంలో ఇతర రాష్ట్రాలలో కురిసిన వాటి వానలు, ఇక్కడికి వచ్చేటటువంటి సహజ సిద్ధంగా అక్కడిక్కడ చెరువు నుంచి వచ్చే నీళ్లు, మిగతా ప్రాజెక్టులు కడెం ప్రాజెక్టు, ఆ ప్రాజెక్ట్, ఈ ప్రాజెక్ట్ నుంచి వచ్చే నీళ్లతోటి ఎల్లంపల్లి ఆల్రెడీ ఇప్పుడు నిండింది. నిండి ఎక్కువైన నీళ్లు ఆల్రెడీ బయట వదులుతూనే ఉన్నారు, పోతూనే ఉన్నాయి. సో ఈ నీళ్ళని ఈజీగా ఇప్పుడు ఇక్కడ నింపి ఇక్కడ నుంచి టన్నెల్ ద్వారా ఇగో వీడికి ఇదేమో వరద కాలువ అంటే నేచురల్ అనే ఇది నిండితే వరద పడిన నీళ్ళు ఎక్కువైతే పక్కపడి కాలువ పడ పడిపోతాయి కదా, అట్లా ఇది వరద కాలువ నీళ్ళు వస్తాయి. ఈ టన్నెల్ ద్వారా ఈ నీళ్ళు తీసుకొచ్చి ఇక్కడ మిడ్మాడల్ వచ్చి మిడ్మాడల్ నుంచి అద్దంకిరి, అద్దంకిరి నుంచి రంగనాయక సాగర్, రంగనాయక నుంచి మల్లన్న సాగర్, ఇట్లా అన్ని జిల్లాలకు నీళ్లను తరలించవచ్చు. మేడిగడ్డలకు నీళ్ళు ఆపకుండానే ఎత్తి పోసే కాన్సెప్ట్ లేకుండానే నేచురల్గా ఎల్లంపల్లి నిండింది. ఎల్లంపల్లి నుంచి అన్నిటికీ వాటర్ కూడా తీసుకుంటా పోవచ్చు. సింపుల్ లాజిక్. ఇప్పుడు అది రుజువైంది కూడా. మరి ఇంత సింపుల్ గా న్యాచురల్ గా వర్షాలు పడి వరదలు పడి వచ్చి నీళ్లు నిండుతున్న ఎల్లంపల్లికి ఈ లిఫ్ట్ అండ్ పోర్ కాన్సెప్ట్ ఎందుకు? అనవసరమైన ఖర్చులు, ఈ మోటార్లు ఈ ఖర్చు అంతా ఎందుకు అనేది ఇప్పుడు పెద్ద కాన్సెప్ట్. ఇప్పుడు వీరి అదే చూడొచ్చు, సొంత పరివాహకమే బలం అని చెప్పేసి ఇప్పుడు ఈ ఎల్లంపల్లికి ఎట్లా చూడరు. ఎల్లంపల్లి కేవలం కాళేశ్వరం నుంచి రివర్స్ లో ఎత్తిపోసే నీటిపైనే ఆధారపడిన ప్రాజెక్టు కాదు. సింపుల్ అది. ఇదేది ఎల్లంపల్లి అనేది ఎగువ గోదావరి ప్రవాహాలు, కడెం నది, విస్తారమైన స్థానిక పరివాహక ప్రాంతం నుంచి సహజంగా వచ్చే నీరు ఈ ప్రాజెక్టుకు ఆధారం. ఏది ఎల్లంపల్లికి. తాజా వరద లెక్కలు ఈ విషయాన్ని మరోసారి స్పష్టం చేశాయి. కన్నెంపల్లి, అన్నారం, సుందిళ్ల పంపులు నడవకపోయినా ఎల్లంపల్లి నిండింది. నిండటమే కాదు, వచ్చిన వరద నిల్వ చేసుకోలేక గేట్లను కూడా ఎత్తి దిగువకు వదిలి పెడుతున్నారు. సో గురువారం రాత్రి ఆల్రెడీ 3.56 లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో కడెం స్థానిక పరివాహకం నుంచి మొత్తం నీరు రావడం ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం. అయితే ఇక్కడ మొత్తం మేడిగడ్డ మొత్తం తప్పు అనట్లేదు మనం. మేడిగడ్డ ఎప్పుడు అవసరము? మేడిగడ్డ ఎప్పుడు అవసరం? మనం సంపులు ఎందుకు కట్టుకుంటాము ఎత్తిపోసేది? ఎప్పుడైనా మంచినీళ్ళు రెగ్యులర్ రావాల్సినప్పుడు రాకపోతే మన బోర్ ఖరాబ్ అవుతానో, కరువు కాటకాలు సంభవిస్తానో అప్పుడు నీళ్లు తీసుకోవడానికి పనికి వచ్చే ప్రాజెక్ట్ అన్నట్టు ఇది. సింపుల్గా మేడిగడ్డ మొత్తమే పనికి రాని కాదు, పనికి వస్తుంది. కానీ ఇంత కోట్లు ఖర్చు పెట్టి ఇంత నాణ్యత లేని పనులు చేయడం, దురదృష్టి లేకపోవడమే ఇక్కడ మన రాష్ట్రానికి నష్టం వాటిల్లింది. ఇక్కడ బాగా కరువు కాటకాలు వచ్చినప్పుడు ఇక్కడ అసలు నీళ్లు సహజసిద్ధంగా రావాల్సిన నీళ్లు రానప్పుడు, దీనికి కావాల్సినంత నీళ్లు క్యాచ్మెంట్ ఎక్కువ ఉంటే నీళ్లు ఇది నిండినప్పుడే ఎత్తి పోసుకునేయడానికి కట్టినటువంటి ప్రాజెక్టే మేడిగడ్డ. ఇక్కడ సింపుల్ గా అదే ఉంటుంది. కాళేశ్వరం రివర్స్ లిఫ్టింగ్ వ్యవస్థకు ఎప్పటికీ అవసరం లేదనేది దీని అర్థం కాదు. కాకపోతే వర్షాభావ పరిస్థితుల్లో నీటిని ఎత్తిపోసేందుకు ఆ వ్యవస్థను రూపొందించారు. కానీ ఎల్లంపల్లి నిండాలంటే ప్రతిసారి మేడిగడ్డ వద్ద నీటిని నిల్వ చేసి, ఈ ఎల్లంపల్లి నాడే ప్రతిసారి మేడిగడ్డ దగ్గర నిల్వ చేసి కన్నెపల్లి నుంచి 3 దశల్లో ఎత్తిపోయాల్సిందేనన్న ప్రచారం మాత్రం తాజా వరద లెక్కలు అనేది తేల్చిపడేసింది. ఎల్లంపల్లి నిండాలంటే ఖచ్చితంగా మేడిగడ్డ కాడ నీళ్ళు ఆపాల్సిందే అనే బీఆర్ఎస్ వల్ల మాటలు అయితే చెల్లా చెదరైపోయినా అవైతే తప్పు అని తేలిపోయింది. ఇప్పుడు చూడరు జనరల్ వీళ్ళు ఏం చేయాలి? రీడిజైనింగ్ మొత్తం వృధా అయిపోయింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ రీడిజైనింగ్ లో భాగంగా దాదాపు వేలాది కోట్లు ఖర్చు పెట్టి మేడిగడ్డ వద్ద బ్యారేజ్ నిర్మించి కన్నెపల్లి, కొంపల్లి, గోదావరి ఇవన్నీ ఎత్తుకుంటూ రావాలి. ఎల్లంపల్లికి ఈ 3 దశలలో ఎత్తిపోస్తేనే తెలంగాణకు నీళ్ళంతి అని గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రచారం చేసుకుంది. అయితే మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయిన తర్వాత అన్నారం, సుందిల్లా, మేడిగడ్డ బ్యారేజ్ల వద్ద గేట్లను ప్రభుత్వం తెరిచిపెట్టేసింది. ఈ 3 ఛానళ్ళ ఓపెన్ గా. ఎందుకంటే ఏడాపినా కూడా ప్రమాదమేగా. నీళ్ళు ఆపి ఒకసారి ఇడిచిపెట్టినా అది కొట్టుకపోతుంది. మొత్తం ఇగో ఈడ అన్ని ఓపెన్ చేసి పెట్టి నీళ్ళు వెళ్ళిపోతూనే ఉన్నాయి. తెరిచిపెట్టింది, అమలు చేసింది. ఇక్కడ నీటి నిల్వ చేస్తే ప్రమాదం అంటూ ఎన్డీఎస్ఏ సూచనలు అమలు చేసింది. మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల నీటి నిల్వలు చేసి ఎల్లంపల్లికి ఎత్తిపోయారని డిమాండ్ చేశాయి. అయితే నదిలో నీరు కనిపించడం వేరు, అరవేద్దా. ఇప్పుడు బావిలో నీళ్ళు కనబడతాయి కానీ బుడ్డికి అందాలి కదా మోటార్కి, కనిపించడం వేరు. పంపులు నడపడానికి అవసరమైన నీరు అంటే కనీస నీటి మట్టం ఉండడం అనేది వేరు. మేడిగడ్డలో పంపింగ్ చేయాలంటే మేడిగడ్డ నుంచి కనీసం +93.50 మీటర్స్ ఉండాలంట. అన్నారంలోనేమో 116 మీటర్లు, సుందిలో 126 మీటర్ల నీటి మట్టం అనేది అవసరం. అంత నీటి మట్టం ఉంటేనే మోటార్లు నడుస్తాయి, ఎత్తిపోయడానికి పనిచేస్తుంది. ఇప్పుడు మన మోటార్ నీళ్ళు అందకపోతే మోటార్ ఖరాబ్ అవుతుందా? ఇటుకాడ చిన్న మోటార్ అయినా, బాయికాడ పెద్ద మోటార్ అయినా దానికి నీళ్ళు అందకుండా డ్రై రన్ చేసినాం అనుకో ఖరాబ్ అయిపోతాయి. అవి కోట్లు పెట్టి మోటార్లు తీసుకొచ్చి దండగా చైనా టెక్నాలజీ తోటి అదొక భారం. కరెంటు బిల్లు ఒక భారం. అంటే డ్రై రన్ చేసి ఖరాబ్ అయితే మళ్ళీ అదొక భారం. ఇగో అంతేకాకుండా మేడిగడ్డ భద్రతకు సంబంధించిన ఎన్డీఎస్ఏ సూచనలు పక్కన పెట్టి నీటి నిల్వ చేయడం అనేది సాధ్యం కాదనేది
క్లియర్ ముచ్చట. ఇప్పుడు మీకు క్లియర్‌గా అర్థమైంది అనుకుంటా. ఇగో ఇది బలాన సాగర్ అయితే ఒక 50 టీఎంసీలు మొత్తం. ఇక్కడ మొత్తము ముంపు ఇక భూ నిర్వాసితుల కాన్సెప్ట్ వేరే. ఇప్పుడు ప్రతి జాగాలో భూములు కోల్పోయిన సంగతి వేరే. ఇక్కడ చివరిగా నీకు ఏం చెప్తా అంటే ఎన్ని ప్రాజెక్టులు కట్టిరు కదా! కేసీఆర్ గారు ఎన్ని ప్రాజెక్టులు కట్టిరు కానీ వీటిలోకెళ్ళి డిస్ట్రిబ్యూటర్ కెనాల్స్ ఏది అవ్వలే ఇంకా అంత తేడా. కాలువలు లేవు. ఏం చేసుకుంటావు? నువ్వు ఇంటి మీద పెద్ద ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ పెట్టుకున్నావు కానీ కిచెన్లకు, బాత్రూమ్లకి, హాల్లకి నువ్వు నల్ల కలెక్షన్లు ఇయ్యలే. అప్పుడు దానివల్ల నీకు ఏమైనా ఉపయోగం ఉందా? సింపుల్ తెలంగాణ రాష్ట్రంలో గదే జరిగింది. మొత్తం మీడియాకు చూడడానికి, డబ్బులు నొక్కడానికి పెద్ద పెద్ద ప్రాజెక్టుల పేరుతో ఇన్ని ప్రాజెక్టులు చిన్న పోరగాళ్ళు ఉసుకలు ఆడుకున్నట్టు ఏడబడతాడు అవి ప్రాజెక్టులు కట్టి కాలువలు తవ్వకుండా వదిలేసి నీళ్ళిత్తలేదు కాంగ్రెస్ ఈడికెళ్ళి ఇమ్మంటూ ఇట్లు ఇమ్మంటూ మగ్గుతోటి తీసుకుపోయి పొలాల పూట పోయమంటావా? వాళ్ళు కట్టిన గదే ఎస్ఆర్ఎస్ గదే పాత కాన్సెప్ట్ గ్రావిటీ ద్వారా వస్తున్న నీళ్ళే ఇప్పుడు. గిదే కాళేశ్వరం ప్రాజెక్ట్ లేకపోయినా నీళ్ళు అనేది తెలంగాణకు ఇయ్యొచ్చు అనేది ఈ కాన్సెప్ట్ అనేది రుజువు చేసింది. సో ఇది ఎప్పుడో ఒకసారి అత్యవసరమైన పరిస్థితులు తప్పితే అది పెద్దగా ఉపయోగం లేదు. అంటే షారానా కోడికి బారానా మసాలా లెక్క కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ చేసిన అనేది తేట తెల్లం అయిపోయింది. సో దీంతో మీకు క్లియర్ అయింది అనుకుంటున్నా. మరి ఇంకా అర్థం కాకపోతే ఇంకెవరైనా మళ్ళీ కామెంట్ చేస్తే మళ్ళొకసారి చెప్పే ప్రయత్నం కూడా చేస్తాను. థ్యాంక్ యూ.